సో డే 8 టు డే 13 ఆఫ్ వెయిట్ లాస్. సో మొత్తం సమ్మరీ ఈ రీల్లోనే ఉంటుంది. సో ఏమైందంటే పీరియడ్ సెకండ్ డే నుంచి ఆబ్వియస్లీ కొంచెం ఇంకా క్రేవింగ్స్ ఉంటాయి. సో అవి బ్యాలెన్స్ చేసుకుంటూ హెల్తీగా తింటూ ఇప్పుడు నేను చూపించినట్టు కొంచెం పన్నీర్ ఆర్ సోయా యాడ్ చేసుకుంటూ ప్రతి మీల్లో అట్లా తిన్నాను. బట్ అక్కడక్కడ కొన్ని డిస్క్రిపెన్సీస్ కూడా ఉన్నాయి. సో అటు ఇటుగా మెయింటెనెన్స్ క్యాలరీస్ అయితే తీసుకున్నాను. వర్కౌట్స్ ఏం చేయలేదు కానీ ఆ 3 డేస్లో ఎవ్రీడే 10,000 స్టెప్స్ అయితే చేశాను. హమ్మయ్య పోన్లే అట్లీస్ట్ పీరియడ్ అప్పుడు ఓవర్ ఈట్ చేయకుండా లైక్ మళ్ళీ లూజ్ అయిన ఆ 1 కిలో కాస్త గెయిన్ అవ్వకుండా ఎట్లాగో మేనేజ్ చేశానులే అని అనుకున్నా. సరే పీరియడ్ వల్ల 4-5 డేస్ పోయాయి కదా, ఇంక నుంచి అయినా ప్రాపర్గా వర్కౌట్ చేసి మంచిగా లైక్ వెయిట్ లాస్ అవ్వాలి, మెయింటెనెన్స్లోనే స్టే అవ్వకుండా అని అనుకొని నేను ఫిక్స్ అయ్యా. ఆ లోపల సడన్గా నాకు సాటర్డే రోజు ఒక కొలాబ్ వచ్చిందనమాట. సో చాలా దూరంలో. సో ఇంకా ఆబ్వియస్లీ ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాము. ఆ రోజు ఇంట్లో బ్యాలెన్స్డ్ మీలే తీసుకొని వెళ్ళాను లైక్ ఆఫ్టర్నూన్ బయలుదేరినప్పుడు. ఆ తర్వాత ఆ పక్కనే చార్మినార్ ఉండే అనమాట. సో చార్మినార్ దగ్గర ఈ కెఫే 555కి వెళ్ళి వీ హ్యాడ్ సమ్ హలీం, అండ్ హలీం కూడా చాలా బాగుండింది. బట్ స్టిల్ ఒక్కటే దాన్ని హాఫ్ ఆఫ్ చేసుకున్నాము అదే ప్లేట్ని. సో వీ డింట్ గెట్ లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అలా కాకుండా, ఎందుకంటే మళ్ళీ క్యాలరీస్ ఓవర్లోడ్ అయిపోతే హలీం ఇస్ టూ హై క్యాలరీస్ కాబట్టి. సో ఈ ఫలూదా కూడా హాఫ్ హాఫే తాగాము. ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్ నాకు అనిపిస్తుంది చెరొకటి తీసుకున్న అదే ఫీల్ ఉంటుంది, ఒకటే ఇద్దరు షేర్ చేసుకున్న అదే ఫీల్ ఉంటుంది. సో క్యాలరీస్ కట్ డౌన్ చేయడానికి. సో ఆ రోజు అలా అయిపోయింది. మళ్ళీ సండే రోజు నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాను అనమాట. పన్నీర్ కర్రీస్ లాంటివే యాడ్ చేసుకున్నా వెజ్ ఫుడ్ కాబట్టి. సో ఆ ఒక్క ప్లేట్ తినేసాక మళ్ళీ ఒక స్వీట్ పాన్ తీసుకున్నా. ఆ తర్వాత ఈ ఫ్రూట్ కస్టర్డ్ కూడా అంతే హాఫే తిన్నాను, మొత్తం తినలేదు. అండ్ ఈ జిలేబీ కూడా హాఫే తీసుకున్నా. దట్స్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ పార్ట్నర్. సగం తిని సగం వాళ్ళకి ఇచ్చేయచ్చు. దట్ వే వీ కెన్ కట్ డౌన్ ఆన్ క్యాలరీస్. ఆ పెళ్లి నుంచి డైరెక్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నైట్ అంతా అక్కడే ఉన్నాము. సో ఐ జస్ట్ హ్యాడ్ 2 రోటీస్ అండ్ సమ్ కాజు కర్రీ. ఈ వీక్ యావరేజ్ స్టెప్స్ వచ్చి 7,500 అయ్యాయి. అండ్ ఐమ్ సో హ్యాపీ మెయింటెనెన్స్లోనే తినడం వల్ల ఐ డింట్ గెయిన్ దో ఇలాంటి వీక్ ఉండినా కూడా.